జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ రామాయణం యుద్ధకాండ పట్టాభిషేక సర్గ 81st శ్లోక టు 100th శ్లోక. పట్టాభిషేక సర్గలో 81వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు రామచంద్రుడి పట్టాభిషేకం పూర్తయింది. తర్వాత శ్రీరామచంద్రుడు విభీషణుడికి, సుగ్రీవుడికి, జాంబవంతుడికి అందరికీ కూడా సకల వానర శ్రేష్ఠులందరినీ కూడా వారి వారి యోగ్యతకు తగినట్టుగా చక్కగా సత్కరిస్తూ ఉన్నాడు స్వామి. వానరోత్తములందరూ కూడా మహాత్ముడైనటువంటి రామచంద్రుడికి నమస్కారం చేసి వందనం చేసి ఆ స్వామి దగ్గర అనుమతి తీసుకొని మళ్ళీ కిష్కింధకి వెళ్ళిపోయారు. వానరోత్తముడైనటువంటి సుగ్రీవుడు శ్రీరామచంద్రుడి పట్టాభిషేకాన్ని చూసి రాముడి చేత సత్కరింపబడి కిష్కింధాపురికి వెళ్ళిపోయాడు. రాక్షసరాజైనటువంటి విభీషణుడు ఇక్ష్వాకు కులధనమైనటువంటి రామచంద్రుడు నిత్యము ఆరాధన చేసుకునేటటువంటి శ్రీరంగనాథుణ్ణి తీసుకొని విభీషణుడు లంకకి వెళ్ళిపోయాడు. రాముడట్లా ఆ రకంగా దుష్ట శిక్షణ చేస్తూ అందరికీ ఆనందాన్ని కలిగింపచేస్తూ సకల రాజ్యాన్ని ఆనందములో పరమహర్షంతో ఉంచుతూ తాను కూడా మంచి ఆనందముగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు లక్ష్మణస్వామిని పిలిచి, లక్ష్మణ, మన పూర్వులందరూ కూడా తమ తమ బలప్రభావం చేత పాలించినటువంటి ఈ భూమండలాన్ని నువ్వు కూడా నాతో కలిసి పరిపాలిస్తావా? మన తాత ముత్తాతలు వహించినటువంటి రాజ్యభారాన్ని నువ్వు కూడా యవ్వరాజ్యాన్ని స్వీకరించి నాతో కలిసి పరిపాలన చేస్తావా, చెయ్యి అని అడుగుతూ ఉన్నాడు రామచంద్రుడు. అంటే లక్ష్మణస్వామికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాడు స్వామి. కానీ రాముడు ఎంత బ్రతిలాడినప్పటికీ కూడా యవ్వరాజ్యాన్ని లక్ష్మణస్వామి తీసుకోలేదు. కనుక రామచంద్రుడు భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు. యువరాజుగా భరతుడిని చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు పరిపాలన చేస్తూ బ్రహ్మాండమైనటువంటి పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము అనేటటువంటి యజ్ఞాలని చాలాసార్లు చేశాడు. రాముడు 10,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని చేసి ఉత్తమమైనటువంటి అశ్వములతోని దక్షిణలతోని అశ్వమేధయాగము చేశాడు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు భూమిని అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అక్కడ రామచంద్రుడి యొక్క పరిపాలనలో అందరూ కూడా ధర్మాత్ములుగానే ఉన్నారు. రామచంద్రుడు మిత్రులతోని, తమకి సంబంధించిన బంధువులతోని అందరితో కూడా కలిసి ఎన్నో యజ్ఞాలు చేశాడు. రామచంద్రుడు పరిపాలన చేస్తూ ఉంటే స్త్రీలకి వైధవ్య దుఃఖమే లేదు. రాముడు పరిపాలన చేస్తూ ఉంటే ఎవరికి కూడా ఏ రకమైనటువంటి భయాలే లేవు. వ్యాధుల వల్ల కానీ, దుష్టమైన మృగాల వల్ల కానీ ఎట్లాంటి భయం కూడా లేదట. శ్రీరామచంద్రుడి యొక్క రామరాజ్యంలో దొంగలే లేరు. ఎవ్వరికి ఏ కీడు ఎప్పుడూ కూడా కలగలేదు. వృద్ధుల కంటే ముందుగా పిల్లలు ఏనాడు కూడా చనిపోలేదట రామరాజ్యంలో. కనుక వృద్ధులు పిల్లలకి ప్రేత కార్యాలు చేసేటటువంటి దుస్థితి రానే లేదట రామరాజ్యంలో. సకల జగతి అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కడు కూడా ధార్మికుడుగానే ఉన్నాడు. ఒకరితో ఒకరు ఏనాడు కూడా వైరం కలిగి లేరు. ఎప్పుడైనా ఏదైనా వైరము పెట్టుకుంటే శ్రీరామచంద్రుడు ఎక్కడ వారికి అప్రసన్నుడవుతాడో, రాముడు ఎక్కడ బాధపడతాడో అని ఒకరినొకరు కలిసే ఉండేవారట. ఎవరు కూడా హింసించుకోలేదు. రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ఏ రోగము లేకుండా, ఏ శోకము లేకుండా అనేక సంవత్సరాలు జీవించారట. రాముడు రాజ్యాన్ని చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ చూసినప్పటికీ రామా 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 అని రామచంద్రుడి యొక్క మాటలే, రామచంద్రుడి యొక్క ముచ్చటలే చెప్పుకునేవారట. జగమంతా కూడా రామమయంగా మారిపోయింది. ఏ వ్యవహారం చూసినా రాముడి పేరు అక్కడ ఉండేది.
ఆ రకంగా వృక్షాలు కూడా, ప్రకృతి కూడా రామరాజ్యంలో పులకరించిపోయింది. ఒక మేఘాలు కాలం తప్పకుండా వర్షిస్తూ ఉండేవి. వాయువు కూడా స్పర్శని చాలా సుఖవంతంగా చేస్తూ ఉండేది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభత్వం లేకుండా ఎవరెవరి కర్మలు వారు చక్కగా సంతుష్టులై వారి కర్మలని ఆచరిస్తూ ఉన్నారు. ఆ రకంగా రామరాజ్యంలో రాముడు పరిపాలన చేస్తూ ఉంటే రామరాజ్యంలో ప్రజలంతా కూడా ధర్మము తప్పకుండా ధర్మపరాయణులై, సత్యవాదులై, శుభలక్షణ సంపన్నులై ఉన్నారు అని అద్భుతంగా రామరాజ్యం సాగుతూ ఉంది. అట్లాంటి అద్భుతమైనటువంటి రామరాజ్యాన్ని, శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకాన్ని, శ్రీరామచంద్రుడు సీతమ్మతో పాటు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని, భరతుడి యొక్క యవరాజ్య పట్టాభిషేకాన్ని మనసులో భావన చేస్తూ సీతారామచంద్రుల్ని ధ్యానం చేస్తూ శ్లోకాలను చెప్పుకుందాం. After Pattabhishekam is done, Ramachandra Swami started giving so many gifts to all the Vanaras, and slowly Vanaras started taking permission from Ramachandra Swami and getting back to Kishkinda. Sugriva also has gone back to Kishkinda. Vibhishana has taken a family deity, Nitya Aradhana Murti of Sri Ramachandra Swami, who is Ranganatha Swami. So Ramachandra Swami gave Ranganatha Swami to Vibhishana. Vibhishana has taken Ranganatha Swami and went back to Lanka Nagaram. Ramachandra Swami started ruling Ayodhya with all of his attention, and Ramachandra Swami asked Lakshmana, you become Yavarajya, prince. Then Lakshmana Swami did not agree to that. Then Ramachandra Swami gave that Yavarajyam to Bharata. Both of them started ruling kingdom. In his ruling, Ramachandra Swami has done so many yajnas, Aswamedham, Pondarikam, Vajapayam, so many yajnas. And Ramachandra Swami taking care of everything in a very, very proper way, even including all of his relatives, friends and everyone in his ruling. Under his Ramachandra Swami's ruling, there was no woman crying out of getting their husbands died. So there is no widow at all in his kingdom. And there was no fear from any kind of diseases and any kind of animals. There is no robbery. There is no one who is harming anyone others. There were no deaths of the children before their parents died. So there was no situation that elders ending up doing any final rites to the children. Entire of his kingdom, entire of this earth was very happy under the ruling of Sri Ramachandra Swami. Everyone became so righteous. There is a big hesitation even to fight with someone, because they feel that if we do fight each other, Rama would not be happy. So to make him happy, to keep him happy, people never used to fight each other. That was the main thing. And under Ramachandra Swami's ruling, people are enjoying all kind of riches. There is no disease, there is no grief to anyone. And wherever you see, everybody started saying Rama, Rama, Rama. Rama is the main conversation in every place and in every activity. Sri Ramachandra Swami's name is taken by everyone, and the entire nature also getting so much happy under the ruling of Ramachandra Swami. Brahmanas, Kshatriyas, Vaishyas, Sudra, everybody started taking care of their own duties in a very proper way.
Everybody became so righteous. Everybody became so truthful. Everybody started inculcating good qualities under the ruling of Sri Ramachandra Swami. With that kind of beautiful Ramarajyam run in our thoughts, with meditation upon Sri Sita Ramachandra Swami, let us now chant these slokas. Vibhishanodha Sugrivo Hanuman Jambavamstadha Sarvavanara Mukhyascha Ramena Aklishtakarmana Yadharham Pujitaha Sarvaihi Kamai Ratnaischa Pushkalaihi Prahurushtamanasaha Sarve Jagmureva Yadhagatam Natva Sarve Mahatmanam Tataste Plavagarshobhaha Visrushtaha Pardhivendrena Kishkindham Abhyupagaman Sugrivo Vanarasreshto Drishtva Ramabhishechanam Labdva Kuladhanam Raja Lankam Prayat Vibhishanaha Sarajyam Akhilam Sapan Nihatarihi Mahayasaha Raghavaha Paramodaraha Sesasa Parayamuda Vuvacha Lakshmanam Ramo Dharmagnyam Dharmavatsalaha Atishtha Dharmagnya Maya Sahemam Gam Purvaraja Adhyushitam Balena Tulyam Mayatvam Pitrubhihi Dhrutaya Tam Yavarajye Dhuram Udvahasva Sarvatmana Paryano Niyamano Yadana Saumitrihi Upaiti Yogam Niyujyamano Picha Yavarajye Tatobhyashinchat Bharatam Mahatma Paundarika Asvamedhabhyam Vajapeyena cha Asakrit Anyaischa Vividhaihi Yajnaihi Ayajat Pardhivarshabha Rajyam Desasahasrani Prapya Varshani Raghavaha
శత అశ్వమేధ వాజహ్రే సదస్వాన్ భూరి దక్షిణాన్ ఆజానులంబబాహుః సమహాస్కంధః ప్రతాపవాన్ లక్ష్మణానుచరో రామః పృథివీ మన్వపాలయత్ రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యం అనుత్తమం ఈజే బహువిధైః యజ్ఞైః ససుహృత్ జ్ఞాతిబాంధవః న పర్యదేవన్ విధవా న చ వ్యాళకృతం భయం న వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి నిర్దస్యుః అభవల్లోకో నానర్ధః కంచిత్ అస్పృశత్ న చ స్మ వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే సర్వం ముదితమేవాసీత్ సర్వో ధర్మా పరోభవత్ రామమేవ అనుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం ఆసన్ వర్షసహస్రాణి తథా పుత్ర సహస్రిణః నిరామయ విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి రామో రామో రామయ రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి నిత్యపుష్పా నిత్యఫలాః తరవః స్కంధవిస్తృతాః కాళే వర్షీ చ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా లోభవివర్జితాః స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః ఆసన్ ప్రజా ధర్మరతా రామే శాసతి నానృతాః సర్వే
लक्षणसम्पन्नाः सर्वे धर्मा परायणाः। ओम श्री रघुनंदन परब्रह्मणे नमः। जय श्रीमन्नारायण।